అక్షర పరబ్రహ్మ యోగం 14వ శ్లోకం. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యుక్తస్య యోగినః. మరోసారి, అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యుక్తస్య యోగినః. అనన్య మనస్సుతో ఎప్పుడు భగవంతుని లేదా పరమాత్మని స్మరిస్తూ లేదా ధ్యానిస్తూ అలా ఉండేవారికి అతి సులభంగా నేను అందుబాటులో ఉంటాను అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఈ స్మరించడం లేదా ధ్యానించడం అనేది 2 లక్షణాలతో ఉంటుంది. ఒకటి అనన్యత, 2 సత్వం. అనన్యత అంటే ఇంకేం విషయాలు మనసులోకి పట్టకుండా యాంత్రికంగా మామూలు పనులను చేసుకుంటూ మనసు దేవుడి మీద లగ్నం చేయడం. సరే. 2వ సత్వం అంటే ఎల్లప్పుడూ. ఇది చాలా కష్టం. దీనికన్నా పూజ చాలా సులభం. ఉదయాన్నే 5 గంటలకు లేవడం, గబాగబా కాలకృత్యాలు పూర్తి చేసుకోవడం, 6 గంటలకల్లా మనకు వచ్చిన స్తోత్రాలు మొత్తం దేవుడి పటాల ముందు అప్పచెప్పేసాం, నైవేద్యం పెట్టేసాం, గంట కొట్టాం, మళ్ళీ రేపు పొద్దునకు దేవుడితో పని లేదు. సతతం అంటే అలా కాదు. నువ్వు ఏ అవస్థలో ఉన్నా, స్నానం చేస్తున్నావా, తింటున్నావా, పడుకుంటున్నావా, బాధలో ఉన్నావా, సంతోషంలో ఉన్నావా, ఇలా ప్రతి సమయంలోనూ భగవంతుడి ధ్యాసలో ఉండడం. ఇది సాధ్యమా అంటే కొంతవరకు సాధ్యమే. మనకి ఎవరి మీదైనా ప్రేమ కానీ కోపం కానీ ఉంటే దాని తీవ్రత బట్టి మనం ఏ పని చేస్తున్నా అదే ధ్యాసలో ఉంటాం. దీనికి ఏ సాధన అవసరం లేదు, అప్రయత్నంగా జరుగుతుంది. ఇది కొంచెం ఎలాంటిదంటే పురాణాల్లో చెప్పే విరోధ భక్తి లాంటిది. రావణుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరి భక్తి ఇలాంటిది, అంటే విరోధ భక్తి అంటారు అనమాట. కొంచెం కష్టమైన చాలా విషయాల్లో ఈ సతతం అనేది సాధన చేస్తాం మనకు తెలియకుండానే. కానీ అనన్యత సాధన చేయడం చాలా కష్టం. మనం సాధారణంగా ఏదైనా పని చేస్తుంటే ఆ పని మీదే దృష్టి పెట్టం. ఒకవేళ పెట్టాలన్నా అది కొంచెం కష్టంగా ఉంటుంది. సామాన్య భాషలో చెప్పాలంటే ఏకాగ్రత అదే లోపిస్తుంటుంది అన్ని పనుల్లోనూ. కాళ్ళు చేతులన్నీ కట్టేసుకుని ఒక చోట కూర్చొని ఏ జపమ పారాయణ చేద్దాం అనుకున్నా మనసు తిట్టిపోతుందో దాన్ని కట్టడం చాలా కష్టం కదా. అయితే బాహ్యంగా రోజు నిర్దిష్టంగా ఒకే సమయంలో పూజ చేయడం కొంతవరకు కాస్త సమయాన్ని మనసు కూడా నిలబెట్టడానికి జరగచ్చు. దానివల్ల అది యాదృచ్ఛికం. అది కూడా ఎలాంటిదంటే ఇది ఒక పెద్ద ఆయన స్వయంగా తన అనుభవంతో చెప్పిన విషయం. తను కుర్రాడిగా ఉన్నప్పుడు గుళ్ళో పూజ జరుగుతుంటే శ్రద్ధగా ఒక పక్క గోడ దగ్గర కూర్చొని దానంతా చూస్తున్నాడు. వయసు ప్రభావం వల్ల కొంచెం అటు ఇటు గమనిస్తూ, మళ్ళీ చెంపలేసుకుంటూ, మళ్ళీ అందరినీ పరిశీలనగా చూస్తూ, తనను ఎవరన్నా చూస్తున్నారా అని తడబడుతూ ఇలా జరుగుతుండగా ఒక అమ్మాయి గుడికి వచ్చింది. అబ్బా, హేమాలిని అనుకున్నాడు ఆయన. మంత్రాలు చదివిన పూజారి గారు ఒకసారి ఆపి ఇప్పుడు ఏం చదివాను అని అందరిని అడిగారు. సరిగ్గా అదే సమయంలో ఈయన అప్రయత్నంగా హేమమాలిని అని పైకి అనేసాడు. పూజారి అతనికి చూసి, చిన్నవాడైనా అతను చూసి నేర్చుకోండి అన్నాడు. ఎందుకంటే చదువుతుంది లక్ష్మీ అష్టోత్తరం, అందులో 84వ నామం హేమమాలిని నమః. ఇది యాదృచ్ఛికంగా జరిగిన అందరి దృష్టి ఈయన మీదకి మళ్ళింది. భక్తుడిగా చలామణి అయిపోయాడు. కానీ లోపల సిగ్గు అనిపించింది ఆయనకి. ఈ లక్ష్మీ అష్టోత్తరాన్ని మళ్ళీ చూసి నేర్చుకుని చదవడం మొదలుపెట్టాడు. నిజంగానే భక్తుడయ్యాడు. అలాగే ఒకే సమయంలో చేయడం వల్ల లేదా బాధలోనో ఆర్తిలోనో పూజో ధ్యానమో ఏదైనా చేయడం వల్ల కొద్దిగా సాధన కలిగి దేవుడి మీద మనసు నిలబడటం, అలా నిలబడటానికి అవకాశం ఉంది. ఈ అనన్యత విషయానికి వస్తే ధనుర్మాసంలో కొంచెం భక్తుల రద్దీ ఉంటుంది కదా విష్ణాలయాలకి. ఉదయం సాయంత్రం 2 గృహిణులు రోజు గుడికి వెళ్ళే అలవాటు ఉంది వాళ్ళిద్దరికి. ఒక ఆవిడకేమో నిష్ఠాగరిష్టత ఎక్కువ, ఒక ఆవిడకి నిష్ట లేదు కానీ భక్తి ఉంది. సరిగ్గా సంక్రాంతి పండుగ సమయం కాబట్టి ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయింది. సాయంత్రం ఫస్ట్ షోకి టికెట్లు దొరికినాయి, వెళ్దాం రమ్మని రెండో ఆవిడ పెద్ద ఆవిడని అడిగింది. దానికి మొదట ఆవిడ నేను ససేమిరా రానంది. రెండో ఆవిడ అన్యమనస్కంగానే సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చుని సినిమా చూస్తుందన్నమాట. కానీ ఈ పాటి గుళ్ళో ఏమై ఉంటుంది, మొదలుపెట్టుంటారా, పారాయణ మొదలుపెట్టుంటారా, హారతిస్తుంటారా, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ పూజ మొత్తాన్ని మన్నం చేసుకుంటుంది. అక్కడ గుళ్ళోనేమో ఆవిడ సినిమా మొదలై ఉంటుంది, అనవసరంగా మానేశాను, వెళ్ళుంటే బాగుండేదేమో, అందులో 2 హీరోలు అంటున్నారు, సహస్రనామం మొదలెట్టినా కూడా
అది వరకు ఆ సినిమా హీరోలన్నీ గుర్తొస్తున్నాయి ఆవిడకి, హీరోగా చేసిన సినిమాలన్నీ. అయ్యో వెళ్ళుంటే బాగుండేది, సరే రేపైనా మ్యాట్నీకి వెళ్తే మన సాయంత్రం పూజకి వచ్చేయచ్చు, ఇలాంటివన్నీ ఆలోచిస్తోంది. బాహ్యంగా చూస్తే గుడికి హాజరైన మొదట ఆవిడే సరైనగా అనిపించిన భగవంతుడి దృష్టిలో మాత్రం రెండో ఆవిడే సరైనది. అదే సతతం. ఇలా ఏ పనిలో అయినా ఏ అవస్థలో ఉన్నా భగవంతుడి మీద ధ్యాస పెట్టచ్చు.